అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 3-4 రోజుల నుంచి వానలు మనకి అందరికీ చూస్తున్నాం కూడా. భారీగా వరదల వల్ల ప్రజలు కూడా అతలాకుతలం అవుతున్నాం. భారీ వర్షాలకి ఖమ్మంలో కానీ పూర్తిగా తెలంగాణ అంతా కూడా రెడ్ అలర్ట్, హై అలర్ట్ ప్రకటించడం అయితే జరిగింది. దాని ప్రకారం కూడా ఫైర్ సిబ్బంది వాళ్ళు ప్రస్తుతం అయితే మనం ఫైర్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాము. వాళ్ళంతా కృషి చేసి కూడా సుమారుగా చాలామంది రెస్క్యూ చేశారు, వాళ్ళ ప్రాణాలని కాపాడారని కూడా తెలుస్తుంది. మనం ప్రస్తుతం అయితే ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. మనతో పాటు డీజీ నాగిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. మొత్తం మీద కూడా తెలంగాణ అంతా కూడా మనం చూస్తున్నాం, వరదలకి ప్రజలందరూ కూడా అతలాకుతలం అవుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాము. కానీ ఇప్పుడైతే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలామందిని రెస్క్యూ చేశారు, అదేవిధంగా చాలామందిని కాపాడారు అని కూడా తెలుస్తుంది. ఎంత టీమ్స్ వరకు ఉంటే ఎంతమంది ఎన్ని టీమ్స్గా విడిపోయి ఇదంతా కూడా చేశారు? సో గత 31st నాడు స్టేట్ మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. గౌరవ సిఎస్ గారు, తర్వాత నెక్స్ట్ డే రెవెన్యూ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం గారు, ఆ తర్వాత రోజు సీఎం గారు కూడా రివ్యూ చేసి అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 1500 మంది సిబ్బంది మొత్తం లీవ్స్ క్యాన్సిల్ చేసి అందరినీ కూడా స్టాండ్ బైలో పెట్టడం జరిగింది. దాంతోపాటే మన దగ్గర ఒక 25 బోట్స్ ఉంటాయి, అవి రెస్క్యూ ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీగా పెట్టుకున్నాం. సో దాంతో ప్రతి జిల్లాలో కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు కానీ 2వ తారీఖు మొత్తం కలిపి 1650 మంది వరకు మనల్ని సేవ్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా ప్రాణాపాయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మనకి ఖమ్మంలోనే చూస్తే 760 మంది వరకు ఆ రోజు రెస్క్యూ చేసినారు. అదేవిధంగా కోదాడలో 450 మంది వరకు, ములుగులోనైతే 100 మంది వరకు, వైరా చెరువులో కూడా ఇటువంటి ప్రాబ్లం వచ్చింది అక్కడ కాలనీలో, అక్కడ ఒక 50 మంది, సిమిలర్లీ కామారెడ్డిలో ఒక 100 మంది. ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఏదో ఒక సమస్య వచ్చింది. ప్రతి సమస్యను కూడా మనం అటెండ్ అయ్యి అక్కడ ప్రాణాలకు కానీ లేకపోతే అదర్వైజ్ ప్రమాదంలో ఉన్నటువంటి అందరినీ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. సార్, అదేవిధంగా చాలామందికి ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఏదన్నా అగ్నిప్రాప్త సిబ్బంది ఏదైతే ఉందో ఫైర్ పరంగానే వీళ్ళు వస్తారు అని ఒక అపోహ ఉంది. ఎటువంటివి చూస్తారు సార్? అంటే ఎటువంటి క్రూషియల్ కేసెస్ మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ అనేది అంటే ఫుల్ నేమ్ అందరికీ తెలియదు. ఇది డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్. అంటే ఏ డిజాస్టర్ వచ్చినా కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటెండ్ అవుతారు. సింపుల్గా దీన్ని ఫైర్ డిపార్ట్మెంట్ అంట. ప్రపంచం మొత్తంలో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అనేవి ఎనీ ఎమర్జెన్సీస్ కూడా అటెండ్ అవుతారు. సో మనం ఏంటంటే ప్రజలు ఎక్కడైనా వరదల్లో చిక్కుకున్నా కానీ, లేకపోతే బిల్డింగ్ కొలాప్స్ అవుతాయి, ఎర్త్క్వేక్స్ జరుగుతాయి, లేకపోతే ఏదైనా నీళ్లలో కానీ చెరువుల్లో కానీ మనుషులు కానీ యానిమల్స్ కానీ పడతారు, లేకపోతే యానిమల్స్ కానీ ఏవైనా బర్డ్స్ పర్టికులర్లీ పతంగుల సీజన్లోనైతే చెట్లలో ఇరుక్కుపోతాయి. ఈ విధంగా ఏ ప్రాణమైనా కానీ ఆపదలో ఉన్నప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళని రక్షిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫైర్ డిపార్ట్మెంట్కి టోల్ ఫ్రీ నంబర్ 101, ఈ నంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారా? అదేవిధంగా ఎటువంటి ఆపద అయినా అంటే న్యాచురల్ కెలామిటీ నుంచి వచ్చే డిజాస్టర్స్ నుంచి ఏదైనా రెస్పాండ్ అవుతారా? కరెక్ట్. సో 101 నంబర్ కానీ ఇది జనరల్గా ఫైర్ డిపార్ట్మెంట్ నంబరు. ఇది కాకుండా ఈవెన్ పోలీస్ నంబర్ కాల్ చేసినా కానీ 100 కానీ లేకపోతే 108 ఎవరికి కాల్ చేసినా కానీ ఫైనల్గా ఫైర్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. ఏ ఆపద వచ్చినా కానీ ఎక్సెప్ట్ ఏమంటారు మెడికల్ ఎమర్జెన్సీ, లేకపోతే ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా ఏదున్నా కానీ మనం అటెండ్ అవుతాం. ముఖ్యంగా అర్బన్ ఏరియాలోనైతే కొంతమంది లిఫ్ట్లో ఇరుక్కుపోతుంటారు, తర్వాత చిన్నపిల్లలు బాత్రూమ్లలో లోపల పోయి తలుపు పెట్టుకొని రాలేకపోతారు. ఈ విధంగా చిన్నది కానీ లేకపోతే వెహికల్స్లో ఇరుక్కుపోతారు, వెహికల్ కట్ చేయడానికి కూడా మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఏ చిన్న ఆపద వచ్చినా కానీ 101కి కాల్ చేస్తే ఇమ్మీడియట్గా వస్తారు. మాది అంటే స్టార్టింగ్ 1 minute స్టార్ట్ కావాలి వెహికల్. దట్ ఈస్ ది మన మోటో అన్నమాట. అదేవిధంగా సార్, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొన్ని నయా వెహికల్స్ వచ్చాయి, అదేవిధంగా ఫైర్కి ఎక్విప్మెంట్స్ కూడా కొత్తగా వచ్చాయని కూడా మేము వింటున్నాము. ఎన్ని బృందాలు పనిచేస్తూ ఉంటాయి అంటే ఫర్ జస్ట్ క్యాజువల్ నోట్గా? అదేవిధంగా కొత్త వెహికల్స్ కూడా వచ్చాయి, కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చాయని కూడా వింటున్నాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మన ఫైర్ డిపార్ట్మెంట్లో 146 ప్లేసెస్లో ఫైర్ స్టేషన్స్ కానీ అవుట్ పోస్టులు కానీ ఉన్నాయి, 9 అవుట్ పోస్టులు కలిపి. సో ఈ మొత్తం ఫైర్ స్టేషన్స్లలో ఫైర్ ఇంజన్లు కానీ, దాంట్లో ల్యాడర్స్ అని, తర్వాత కటింగ్ ఎక్విప్మెంట్, తర్వాత బ్రేకింగ్ ఎక్విప్మెంట్ అని రకరకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. దాంతోపాటే 25 ప్లేసులలో బోట్స్ కూడా ఉన్నాయి మనకి.
సో ఇవి కాకుండా ల్యాడర్స్ అని మన హైడ్రాలిక్ ల్యాడర్స్ అని 54 మీటర్స్ హైట్ వరకు వెళ్ళేటటువంటి హైడ్రాలిక్ ల్యాడర్స్ మీరు ఎప్పుడైనా చూసుంటారు. సో అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ముందు కూడా 104 మీటర్స్ వరకు వెళ్ళేటటువంటి ఎక్విప్మెంట్ని మనం కొంటున్నాము. అది ఇక రాబోయే బడ్జెట్లో అంటే ఆల్రెడీ మనీ శాంక్షన్ అయింది, అది ఆర్డర్ చేసిన తర్వాత కొంత టైం పడుతుంది. బట్ అదర్వైజ్ మన స్టేట్లో ఏమేమి ఎక్విప్మెంట్ అవసరం పడుతుందో అవంతా కూడా మనం ప్రొక్యూర్ చేస్తున్నాం. మరో విషయం సార్, ఏదైతే స్కూల్స్ కానీ కొన్ని కిడర్ గార్డెన్స్ చిన్నపిల్లలకు తరపున స్కూల్స్ చిన్నగా ఒక 20 మంది ఉన్న ప్లేసెస్లో ఉంటారు. అయినా జనాలు ఉన్నప్పటికీ కూడా ఫైర్ సేఫ్టీ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ట్యూషన్స్ అంటే పెద్దగా ట్యూషన్స్ అంటే ఇంట్లో చెప్పుకున్న ట్యూషన్స్ వేరు, బయట ట్యూషన్స్ చెప్పుకోవడం, ఆ తర్వాత పిల్లలని ఎక్కువ మంది ఉండడం, దాంట్లో ఫైర్కి సంబంధించిన ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా కొన్ని ఇన్సిడెంట్ పెద్దగా రాకుండా చిన్నగా జరుగుతూ ఉంటాయి. సో ఇదేంటంటే మనకి ఏదైనా కానీ బిల్డింగ్ ఏది కట్టినా కానీ నేషనల్ బిల్డింగ్ కోడ్ అని ఉంటుంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 వెర్షన్ ప్రకారము ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైర్ ఎన్ఓసి తీసుకోవాలి. ముఖ్యంగా హై రైజ్ బిల్డింగ్స్ కానీ, తర్వాత స్కూల్స్ కానీ, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్ ఇట్లాంటివి ఏవైనా కానీ పర్మిషన్ తీసుకోవాలి. అది ఫైర్ యాక్ట్లో ఉన్నటువంటి రూల్ అన్నమాట. దాన్ని మనం రెగ్యులర్గా ఎన్ఫోర్స్ చేస్తాము. ఎవరైనా కానీ ఇటువంటి పర్మిషన్ లేకుండా ఉంటే మన దృష్టిలోకి తీసుకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదానికి అవకాశం. అంటే ఇటువంటి కంప్లైంట్ ఇవ్వడానికి ఏదన్నా టోల్ ఫ్రీ ఉందా సార్? అంటే చుట్టుపక్కల ఉన్న దగ్గర అట్లాంటి అంటే మనకి ఏంటంటే ఏదైనా కానీ 101 నంబర్ ఒకటి, అది కాకుండా లెటర్ అనేది రాయొచ్చు ఎవరైనా కానీ. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మనం 2 రోజుల్లో గణేష్ నిమజ్జనం మొదలవుతుంది. అదేవిధంగా బిగ్గెస్ట్ ఈ హైదరాబాద్ అంతా కూడా చాలా పెద్దగా పండగ చేసుకుంటారు. గల్లీకి ఒక గణేశుడు పెడతారు. దీంట్లో ఫైర్ సేఫ్టీస్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. అదేవిధంగా మండపంలో దీపాలు పెడుతుంటారు, అక్కడ ఎవరు నిద్ర చేయరు. ఆ దీపం వల్ల పందిరి అంతా తగలబడి అది పాకడం, చాలా ఇబ్బందులు మనం గతంలో కూడా చూసాం. వీళ్ళకి ఎటువంటి ప్రికాషన్స్ చెప్తారు? సో ప్రధానంగా ఏంటంటే గణేష్ పండుగ సందర్భంగా మనకి బందోబస్తు స్కీమ్ ఉంటుంది. మన హైదరాబాద్లో పోలీస్ స్కీమ్ లాగానే మాది కూడా ఉంటుంది. రెగ్యులర్గా ఈ మండపాలు చూసి రావడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా గణేష్ మండపాలు ఎవరైతే ఉత్సవం నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అన్నట్లుగా ఈ పూజలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటుంది, వాటి వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గణేష్ మండపంలో ప్రతి మండపంలో ఒక్క ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయినా పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్ అది. మనం ఆల్రెడీ ప్రతి స్కూల్లో చాలామందికి నేర్పించినాం దాన్ని ఎలాగ వాడడం అనేది. కావాలంటే మనము ఈ మండపాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్పిస్తాం. సో ఆ విధంగా ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు చిన్న మంట ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ఆర్పేదానికి అవకాశం ఉంటుంది. మనకేంటంటే ఫైర్ వెహికల్ వచ్చే లోకల్గా ఏదైనా మేనేజ్ చేయగలిగితే మనకి విత్ ఇన్ దట్ దాన్ని ఏమంటారు ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ అంటారు. లైక్ ఫస్ట్ ఎయిడ్ లాగానే ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ అనేది చేయగలిగితే ఈ లోపల ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి అక్కడ మంటలు కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే మొత్తం కూడా ఆర్పేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ 11 రోజుల నిమజ్జనం కోసం తెలంగాణ ప్రభుత్వం మొత్తం కృషి చేస్తుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫైర్ సేఫ్టీ నుంచి ఎటువంటి ప్రోటోకాల్స్ కానీ ఎటువంటి స్కీమ్స్ అంటే ఇప్పటివరకు ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు నిమజ్జనం సంబంధించి రెగ్యులర్గా ఫైర్ డిపార్ట్మెంట్ చేసేటటువంటి ఫైర్ డ్రిల్స్ అవన్నీ ఉంటాయి. సో మనమంతా కూడా అలర్ట్గా ఉంటాము. ఇది కాకుండా నిమజ్జనం టైంలో ఎవరైనా డ్రౌనింగ్ అయ్యి కాకుండా ఎవరైతే మన చెరువుల్లో కానీ లేకపోతే హుస్సేన్ సాగర్ ఇట్లాంటి ప్లేసుల్లో మన బోట్స్ తోటి పెట్రోలింగ్ చేస్తాము. సో మొత్తం అంటే పోలీస్ అండ్ మన వాళ్ళు కలిపి బేసికలీ ప్రాణ నష్టం జరగకుండా ప్రతి ప్రయత్నం మనం చేస్తాం. అంటే మొత్తం మీద చూసుకున్నట్టయితే వరదలైనా లేకపోతే నిమజ్జనమైనా ఏదైనా ఫైర్ సేఫ్టీ సిబ్బంది మొత్తం ఎప్పుడు ముందు ఉంటుంది. వీఆర్ రెడీ టు సేవ్ పీపుల్. మేము ఉన్నది దానికే. మరో విషయం, ఇది ఓన్లీ ఫైర్ సేఫ్టీ అంటే జస్ట్ ఫైర్ పరంగా అయ్యే యాక్సిడెంట్లు మాత్రమే కాదు, వీఆర్ దేర్ ఫర్ రెస్క్యూయింగ్ పీపుల్ అంటూ చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.